studied in with an English medium. Today activity is Telugu సంవత్సరాలు 60 ప్రభవ విభవ శుక్ల ప్రమోదుత ప్రజాపతి అంగీరస శ్రీముఖ భావాయు దాత ఈశ్వర భౌతన ప్రమాదే విక్రమ వృష చిత్రపాణు స్వభాను తారణ పార్థివాయ సర్వజిత్తు సర్వదారి విరోధి వికృతి కరానందన విజయ జయ మన్మథ దుర్ముఖి దుందుభి హే విలంబే విలంబే వికారి శారోరే ప్లవానందన విజయ జయ మన్మథ దుర్ముఖి దుందుభి పరిదావి ప్రమాదే విక్రమ వృష Rudraksha Krodana Akshaya. Thank you for giving great opportunity. Have a wonderful day. Good morning to one and all. My name is Babavari. I am studying 4th standard in Vision English Medium School. My father name is Basha. My father is a weaver. My mother name is Parveen. My mother is a street homemaker. My brother is a Sadiq. My 1st standard in Vision English Medium School. My favorite color is white. My favorite food item is dosa. My favorite place is Hyderabad. My ambition is to become a police. Thank you, all of you. Good morning, sir. My name is Sai. I am studying 2nd standard in Vijan English Medium School. Good morning, children. My name is Rachi. I am studying in Vijan. Today activity is Sri Ramanavami speech. Sri Ramanavami is a Hindu festival. It is celebrated on the birthday of Lord Rama. He was the 7th avatar of God Vishnu. The day is marked by Ramakatha recitals or reading of Rama story and important celebrated on this. People visit the temple on a day. An important celebrated on this day takes place at Ayodhya. Ayodhya was the birthplace of Rama. Shobha Yatra, Sita, Lakshman, Hanuman are take out this day at several places. In Ayodhya, many people take a deep in the sacred river. For you, And it is celebrated. It is an official government holiday in India. thank you all of you. I am chanting Rasadi. Sorry. First నీ పేరు My name is Landy. I'm going to read your Sorry, I'm sorry. కలిసి Brahma, గట్టిగా Vishnu, Devu, Ishvara, Guru Chasa, Bhage Brahma, Vishnu, Gurave Namah, Ishayam, Vikayam, Nityadevayam, Hitanu, Anuma, Sisariva, Achodaya, Namaskaya, Ismaya, Jiva, Navaya, Umahi. Be happy,
గట్టిగా చేసేయ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చిల్డ్రన్ టుమారో స్పెషల్ ఏంటి నాన్న? ఉగాది. మన తెలుగు సంవత్సరాది ఉగాది. ఓకేనా? చైత్ర మాసంతో స్టార్ట్ అవుతుంది ఈ ఉగాది పండుగ. మనకి ఇంగ్లీష్ మంత్స్ జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంగ్లీష్ మంత్స్ వచ్చేసి జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి, డిసెంబర్కి ఎండింగ్ అవుతాయి. చైత్ర మాసంతో స్టార్ట్ అవుతాయి తెలుగు నెలలు. చైత్ర మాసంతో మొదలయ్యేదే ఉగాది పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి. రేపటి తిథి వచ్చేసి చైత్ర శుద్ధ పాడ్యమి. ఉగాది పండుగ అంటే యుగము. యుగాది పండుగ ఉగాది అని కూడా చెప్తారు దాన్ని. కలియుగము స్టార్ట్ అయ్యిండేది ఈ యుగాంతంలోనే. అందుకే ఈ యుగంలోనే కాబట్టి దీన్ని ఉగాది అని పిలుస్తారు. ఓకేనా? ఉగాది స్పెషల్ ఏంటంటే మనం ఉగాది పండుగ రోజు ఏం చేస్తాం? పొద్దున్నే తలస్నానం చేసి పూజ చేసుకుని ఉగాది పచ్చడి స్పెషల్ కదా. ఉగాది పచ్చడికి ఏమేమి వేస్తారు? 5 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం. ఏమేమవి? వేప పువ్వు, మామిడి, తర్వాత బెల్లం, చింతపండు, అలాగే కారం, ఉప్పు. వీటిని షడ్రుచులు అంటారు. అంటారనమాట. ఈ 6 పదార్థాలని షడ్రుచులు అంటారు. వీటితో కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. పొద్దున్నే చక్కగా తలస్నానం చేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి అది దేవునికి నైవేద్యం పెట్టేసి దాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అది ఎందుకు మనం ప్రసాదంగా స్వీకరిస్తామంటే ఉగాది పండుగ వేప పువ్వు విశిష్టమైనది. ఉగాది పండుగకి వేప పువ్వు విశిష్టమైనది. వేప పువ్వు ఎందుకు దాన్ని యూజ్ చేస్తామంటే చేదు ఉంటుంది. ఈ చేదు తీసుకోవడం వల్ల మన బాడీలో ఇప్పుడు వచ్చేసి మనకన్నీ స్కిన్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయన్నమాట. ఇది వసంతకాలం. ఈ వసంతకాలంలో చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చెట్లన్నీ చిగురిస్తాయి ఈ వసంతకాలంలో. ఇప్పుడు స్టార్ట్ మనకి ఏమవుతుందంటే ఎండ విపరీతంగా ఉంటుంది కాబట్టి మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. మన బాడీలో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకనేసి అప్పుడు ఏం చేస్తాము? ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల ఇది ఒక మెడిసిన్ అనమాట. ఇది ఒక మెడిసిన్. ఈ మెడిసిన్ మనం యూజ్ చేయడం వల్ల మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఇది మనకి బాగా పనిచేస్తుంది, మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుందని మన పూర్వీకుల నమ్మకం. దాన్ని వాళ్ళు అలాగే ఫాలో అయ్యారు కాబట్టి దాన్ని అలా వాళ్ళు చేసి చూపించారు కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. వేప పువ్వులో వచ్చేసి చేదు. ఈ వేప పువ్వు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనకి ఈ వసంతకాలంలో వచ్చేసి కొన్ని డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. చికెన్ ఫాక్స్ వచ్చి అతిసార వ్యాధి అంటే మోషన్స్. ఓకేనా? చికెన్ ఫాక్స్, అతిసార వ్యాధి, తర్వాత వచ్చేసి సమ్ ఫీవర్, టాన్సిల్స్, ఇలాంటివన్నీ ఈ బాడీకి ఈ స్కిన్ డిసీజెస్ అన్నీ ఇప్పుడే మనకి స్టార్ట్ అవుతాయి. అందుకనేసి ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో కొంచెము వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది అనమాట. వ్యాధుల్ని తగ్గించేసి మనకి శక్తిని పెంచుతుంది. అందుకని మనమందరం టుమారో ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అది చేదు ఉంటుంది అని కాదు, దాంట్లో ఉండే షడ్రుచులు మన బాడీకి చాలా చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఓకేనా? తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరూ అందరూ టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ చదవండి. ఎగ్జామ్స్ తొందరలోనే వస్తున్నాయి. జాగ్రత్తగా నీట్గా ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఎగ్జామ్స్ బాగా రాయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ప్రతి ఒక్కరికి ప్రైజ్ రావాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నాన్న. Attention, all of you please be ready in attention position for national anthem.